హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు సెకండ్ డే మేము న్యూయార్క్ వచ్చాం కదా. సెకండ్ డే జర్నీ ఈరోజు. చాలా రోజుల నుంచి మేము ఆ ప్లేస్ చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము. చాలా ఆనందంగా ఎగ్జైట్గా ఉంది నాకు చూసే వరకు. మీకు కూడా ఆ ప్లేస్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. ఆ ప్లేస్తో పాటు ఇంకా మా పాప ఏవేవో ప్లేసులు చెప్పింది, అవన్నీ కూడా చూస్తాం ఈరోజు. అవి కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మేము అప్పర్ మెన్హాటన్లో ఉన్నాము. సో అక్కడి నుంచి డౌన్ టౌన్ వైట్ హాల్ సౌత్ ఫెర్రీ పాయింట్కి వెళ్ళాలి. సో వీ స్టార్టెడ్ ఫ్రమ్ ద హోటల్ అండ్ మాకు సబ్వే 3 minutes దూరంలో ఉంది. ఆన్ ద వేలో వీ హ్యావ్ విజిటెడ్ దిస్ మేసీ స్టోర్. ఇది అంటే మేసీ స్టోర్ అమెరికాలో చాలా దగ్గర ఉండొద్దు, కానీ ఇది స్పెషల్ ఎందుకంటే దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ అండ్ ద లార్జెస్ట్ మేసీ స్టోర్. So it's worth visiting New York City ఒకవేళ వస్తే and you have time, so definitely do shop at this Macy's because it is the Macy's in the city. అండ్ మాకు ఇక్కడ నుంచి సబ్వే జస్ట్ 3 minutes దూరంలో ఉంది. సబ్వే నుంచి మేము యాక్చువల్లీ రాంగ్ ట్రైన్ ఎక్కేసాము. కాకపోతే నేను గూగుల్ మ్యాప్స్ అది ఆన్ చేసుకొని ఉన్నా కాబట్టి ఐ రియలైజ్డ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. మళ్ళీ మేము నెక్స్ట్ స్టాప్లో దిగేసి వీ టుక్ అనదర్ కరెక్ట్ సబ్వే. సో సబ్వే ఎట్లా అంటే మన క్రెడిట్ కార్డ్స్ అవి ఉంటే, సో ఎవ్రీ స్టేషన్ టు స్టేషన్ మనకి వాక్ చేయలేము అలా అంటే సబ్వే ఇస్ ద బెస్ట్ ఆప్షన్. $2.50 పడుతుంది టు ఎనీవేర్, లైక్ ఏ సబ్వే టు ఏ సబ్వే అన్న. అండ్ ఒకవేళ విత్ ఇన్ ద స్టేషన్ మనం ట్రైన్ మారితే కూడా దట్ ఒకసారి మనం క్రెడిట్ కార్డ్ ట్యాప్ చేస్తే వీ కుడ్ విత్ ఇన్ ద స్టేషన్ వీ కుడ్ చేంజ్ ద లేన్స్ అండ్ వీ కుడ్ గో. సో ఇది యాక్చువల్గా మేము ఎక్కింది రాంగ్ ట్రైన్. మ్యాప్స్లో చూసి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ స్టాప్లో దిగిపోయి కరెక్ట్ ట్రైన్ ఎక్కాం. సో 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఒకటి క్వీన్స్కి విచ్ గోస్ టు అప్పర్ మెన్హాటన్ అండ్ ఇంకొకటి డౌన్ టౌన్. సో డౌన్ టౌన్ మనం ఇప్పుడు వెళ్ళాలి. ద బ్యాటరీ పార్క్ అండ్ వైట్ హాల్ సౌత్ ఫెర్రీ సబ్వే ఇస్ ద క్లోజెస్ట్ వన్ టు ద ఫెర్రీ స్టాప్స్. సో స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి మనకి ఎవ్రీడే ఒక ఫ్రీ క్రూజ్ ఆర్ ఫ్రీ ఫెర్రీ వెళ్తూ ఉంటుంది. సో వీ కుడ్ డూ దాట్. కాకపోతే అది ఐలాండ్ దగ్గర స్టాప్ ఏమి ఉండదు. జస్ట్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వరకు వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వెనక్కి వచ్చేస్తుంది. అండ్ ఆల్ డే అండ్ ఈవినింగ్ కూడా ఫెర్రీ నడుస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఫ్రీ. అండ్ అక్కడ చాలామంది టికెట్స్ ఉన్నాయా అని చెప్పి చీటింగ్ చేస్తారు. సో డోంట్ ఫాల్ ఫర్ ఇట్. అండ్ అక్కడ ఆల్రెడీ మెన్షన్ కూడా చేస్తారు, లైక్ చాలా చీటింగ్ జరుగుతుంది ఈ ఫెర్రీ టికెట్స్కి అని చెప్పి అని. సో ఫ్రీ ఫెర్రీ అయితే డైరెక్ట్గా బ్యాటరీ పార్క్కి వెళ్ళి ఫ్రీ ఫెర్రీ ఎక్కేస్తే సరిపోతుంది. బట్ మేము పెడెస్టల్ యాక్సెస్ టికెట్స్ తీసుకున్నాను నేను. సో దానికి సపరేట్ క్రూజ్ ఉంటుంది. అండ్ ఆ డీటెయిల్స్ అండ్ క్రూజ్లో మేము ఎలా వెళ్ళామో అవన్నీ విల్ బీ కమింగ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఫెర్రీలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ అక్కడ నుంచి ఎలిస్ ఐలాండ్కి కూడా టికెట్లో ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఆ 2 ప్లేసెస్ చూసిన తర్వాత వీ వెంట్ టు ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. సో ప్లీజ్ డూ వెయిట్ ఫర్ దట్ వీడియో యాజ్ వెల్. సో ఇది మేము ఎక్కిన కరెక్ట్ సబ్వే. అండ్ ఇక్కడ రీచ్ అవ్వడానికి టుక్ ఆల్మోస్ట్ అబౌట్ హాఫ్ అన్ అవర్. అండ్ 23 స్టాప్స్ ఉన్నాయి. మేము అప్పర్ మెన్హాటన్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి లైక్ 23 స్టాప్స్ అండ్ టుక్ అబౌట్ లైక్ హాఫ్ అన్ అవర్. లక్కీగా మేము రాంగ్ ట్రైన్ ఎక్కినా కానీ మాకు సఫిషియంట్ టైం ఉంది కాబట్టి వీ రీచ్డ్ ఎట్ రైట్ టైం. సో ఫెర్రీ పాయింట్ దగ్గరికి కొంచెం ఎర్లీగా వెళ్తేనే బెటర్, ఎందుకంటే ఫెర్రీలో సీట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అందుకని చెప్పి. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ స్టేషన్. మేము ఇక్కడే దిగిపోయాము. అండ్ ఇక్కడ నుంచి ఫెర్రీ దగ్గరికి వెళ్ళింది అండ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఎలిస్ ఐలాండ్వి నెక్స్ట్ ఒక 2 వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ వెయిట్ ఫర్ దోస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.